మన జాతీయ గీతాన్ని గౌరవించడం మన ధర్మం కనుక నేషనల్ యాంథమ్ వేసినప్పుడు గ్రామంలో ఉన్న ఎక్కడ కూడా ఉన్నాడు ఇంకోడు. రమేష్ అన్నయ్య మీ తెల్లస్తారు కావాలన్నయ్య బ్లూటూత్ కనెక్ట్ ఉంది కదా. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర బంగా హిమాచల యమునా ఉజ్జల జలధి తరంగా तव शुभ नामे जाने तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 అందరూ చప్పట్లు కొడాలి. बाबा मेरे जो बुका रिकॉर्ड आउट करती नहीं मुझे బాబు మన బోత్ టీమ్స్ మన ప్రతి వారిని కూడా మన ప్రెసిడెంట్ గారు అది మన కాంట్రాక్టర్ పొడి అప్పలస్వామి గారు మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మనం చక్కగా ఆడి గెలవాలని మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు కనుక రెడ్బల్ సేవింగర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మరికొద్ది క్షణాల్లో మ్యాచ్ ఆరంభం కానుంది కనుక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పీపీఎల్ ఆవరణానికి వచ్చి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ బాబీ. థ్యాంక్ యూ మీరు ఓడిపోతున్నా బ్యాటింగ్కి సిద్ధం కావాల్సిన మంచి క్రీడా స్ఫూర్తితో క్రికెట్ను ఈ ఆటను కూడా ఎంత చక్కగా జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కనుక ఇంకా ఇలాగే ఆశిద్దాం. ముక్కురా నాకొకటే చెప్పలేరా మీది ఎవరైనా మాకు సహాయం చేయాలనుకుంటే మాత్రం వెనకం చేయకుండా మా పీపీఎల్ మేనేజ్మెంట్ కి మీరు తెలియజేయాల్సి కోరుకుంటున్నాం. మీ వంతు మీ సహాయం కెమెరా కొనడానికైనా మైక్ సెట్ కొనడానికైనా టెంట్లు కొనడానికైనా కుర్చీలు కొనడానికైనా ఏమైనా మీ వంతు మీ సహాయం చేయాలనుకుంటే మా పీపీఎల్ మేనేజ్మెంట్ కి తెలియజేయండి. మీ వంతు మీ సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు చేసే సహాయం మమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఇది ఇక్కడే కాదు, ఈ రోజే కాదు, పాత బళ్ళు ఇవ్వండి మీరు చేసే సహాయం ద్వారా ఇప్పుడే ఒక తెలిసిన ముఖ్య సమాచారం. ప్రతి శిక్షకి 50 రూపాయలు ప్రకటించారు. జై జవాన్ ప్లేయర్స్ అండ్ టీమ్ బోత్ ఆఫీసర్కి 200 రూపాయలు. రాకపోయినా జై జవాన్ తరఫున ఫైనల్లో దూసుకొచ్చినటువంటి శ్రీకోబ్రా బ్యాటింగ్ చేయబోతుంది. ఎప్పుడు కెమెరా వచ్చాయని కెమెరా అండ్ ప్రసాద్ ఆనంద ఆసరి ఆనంద ఆసరి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో తన టీం ని ఫైనల్ వరకు చేశారు. అలాగే రెడ్ బుల్స్
ఎక్స్పైర్ వేయడానికి జమిన మాధవ్ కసరత్తు చేయడం జరుగుతుంది. అలాగే ఎంపైర్లుగా మేజర్ కేఎంరావు ఫ్రమ్ ఏజీ బాయ్స్, అలాగే లగ్గంపేట నుంచి ఎండ ఇప్పుడు తయారైంది అంతే మధ్య ఉండాలా ఎండతో నాటితే మధ్య గుడ్ బాలింగ్ జమిన మాధవ్ చాలా పక్కనైన బాల్ తో మొదటి బాల్ ని డాట్ బాల్ గా జమిన మాధవ్ నేరుగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండో బ్యాచ్ దిగుతాయి. మంచి ఎండ కదా, కుట్లోడికి కష్టమే, రన్నింగ్ చేయడానికి కష్టమే. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. కానీ అదేవిధంగా చక్కని డిఫెన్స్ తో ఒక్క పరుగు సాధించి తన ఖాతాను తెరిచిన ముద్దు మ్యాచ్ సింగిల్ పరుగుతో ఒక చక్కని షాట్ కొట్టి ఒక్క పరుగు సాధించారు. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. చాలా అద్భుతంగా డాట్ బాల్ గా మలిచాడు. విషయం చెప్పాను, చెప్పండి. గత 3 సీజన్ నుంచి రెడ్ బుల్స్ ఈసారి కనిపిస్తున్నారు. అలాగే గ్రంథంలో ఉన్నారు. వాటర్ బాల్, గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. అలాగే చక్కనైన డిఫెన్స్ తో ఒక పరువు తీసుకున్నటువంటి ఆనంద్ ఆశ్రీ. అలాగే గత సీజన్ లో 4 బాల్ పరాజయాలతో సీజన్ ముగించుకొని ఈ సీజన్ లో చాలా చక్కనైన ఆటతీరుతో ఏంటండి నీరు నీ ఎక్కడ అక్కడికే వాటర్ బాల్ గుడ్ బాల్, గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. లాస్ట్ బాల్ డ్రైవర్ ముగిసే సమయానికి 2 పరుగులు వికెట్ కోల్పోకుండా చాలా కొత్త ప్రమాణాలు వస్తున్నటువంటి కాబ్రా ఎటువంటి బ్యాటింగ్ చేయబడుతున్నారు. 2 ఓవర్లో ప్రదర్శన మాత్రం ఉంది. గుడ్ బాల్, గుడ్ బాల్, వెరీ గుడ్ ఫీల్డింగ్. 2 మ్యాచ్లు కూడా పడాలు దిగుతున్నారు, బౌలింగ్ వేయలేదు. ఈ మ్యాచ్ కొత్తగా బౌలింగ్ చేస్తున్నారు. కొడకందరం పట్టడం వల్ల గుడ్ బాల్, వెరీ గుడ్ బాలింగ్. డాట్ బాల్ చేసుకుంటూ రద్దు చేయడం దూసిపోతుంది. మురుగు వేగంతో బౌలింగ్ వేయడం జరుగుతుంది. అంతే మురుగు వేగంతో ప్రసాద్ అద్భుతమైన షాట్ తో 6 పరుగులు సాధించాడు. ఆనందాసరి ఈ టోర్నమెంట్ లో మొదటి 50 రూపాయలు, అంటే ఒక 6 కొడితే 50 రూపాయలుగా ప్రకటించారు. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. ఫీల్డ్ మధ్యన ఆడిది తప్పట్లేదు. వీళ్ళు జంకి మూమెంట్ చట్టం కావాలి సగం బౌండరీ దాటిపోండి, ముందు సగం బౌండరీ దాటిపోండి. బ్యాట్స్మెన్ వస్తాడు, ఎటు పక్కన వేస్ట్ అయిపోయింది. 10 బాల్ ఏంటంటే జంకెడ్ అంతే ఆడకపోతే అది ఈడు ఆనందాడు. చేస్తుంటాడు. వెరీ గుడ్ బాల్, చక్కమైన బౌలింగ్. వైడ్ బాల్, గుడ్ అంపైరింగ్. బాబీ అండ్ జోగుడు దేవేంద్ర అద్భుతమైన కంపైరింగ్ చేస్తున్నారు. బయట గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్.
అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నారు. బయట కోటేలా గేట్ ఉన్నదని నేను సీన్ గడికి దించాను రాజా నువ్వే అని దిగవచ్చు సీన్ గురు మరి గొడవ పెట్టే దించాను జనరల్ తీసి లాస్ట్ బాల్ కలిగి వాటర్ బాల్ గుడ్ బాల్. ఎలా అనిపించింది విజయ్ గారు మీకు? చాలా చక్కనైన వాతావరణంలో ఇలాంటి బౌలింగ్ వేయడం అంటే, ఇంత మిట్ట మధ్యాహ్నం ఇలాంటి బౌలింగ్ వేయడం అంటే అంత ఆశామాష కాదు. ఎండ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ తన కాన్సన్ట్రేషన్ మొత్తం బాల్ ఎక్కడ వేయాలి లైన్లపై కాన్సన్ట్రేషన్ పెట్టి చాలా చక్కనైన బౌలింగ్ దిలీప్ కుమార్ ద్వారా. అలాగే చాలా చక్కనైన కీపింగ్ సాయి కృష్ణ. 2 ఓవర్లు ముగిసే సమయానికి 9 పరుగులు, 1 వికెట్ కోల్పోయి కాంట్రాక్టింగ్ తన రెడ్ బుల్స్ ఓనర్ ముఖంలో చిన్న చిరునవ్వు సిచ్యువేషన్ ముఖంలో చాలా చక్కనైన విధంగా 3 సీజన్లో కప్పు రాకపోయినప్పటికీ కష్టపడుతున్నాను స్పాన్సర్ చేయడం జరిగింది. నిజంగా సిచ్యువేషన్ మనోధైర్యానికి నేను అంతైనా మెచ్చుకోవాలి. అతను పడే కష్టం మనము చెప్పుకోలేనిది. అదేవిధంగా మీరు ఎంకరేజ్ చేయాలమ్మా, ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే 2 టీంలు చాలా చక్కగా ఆడి ఫైనల్ చేరుకోవడం జరిగింది. మీరందరూ చప్పట్లు పెట్టి బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా చప్పట్లు పెట్టి వారిని ఎంకరేజ్ చేస్తూ వారు అది చప్పట్లో వాళ్ళకు మంచి ఎనర్జీ తీసుకోండి. మనం గెలిస్తే మన గ్రామం గెలిచింది కనుక వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందిగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. నెక్స్ట్ వాటర్ బాల్ గుడ్ బాల్. అద్భుతమైన బౌలింగ్ తో మరొక డాట్ బాల్ చేసినటువంటి మాధవ. వెరీ గుడ్ బాల్. కొత్త ప్రణాళికలు ఈ సీజన్ లో మాత్రం చూస్తున్నాం మనం. అద్భుతమైన బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ప్రదర్శన ఈ సీజన్ లో మాత్రం. వైడ్ బాల్ అండ్ ఫస్ట్ వార్నింగ్. నిజంగా ధన్యవాదాలు. చాలా చక్కనైన బౌన్సర్లతో బ్యాట్స్మెన్ ని బౌండర్ కొట్టించడం జరుగుతుంది. కానీ అది ఓడి రూపంలో ఖాతాలో 1 రన్. గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. ఇష్టమైన కీపింగ్ తో ఓపుతాడు కానీ ఉప్పుగా దొరికిపోతే వాడు ఓపుతాడు బాగా. అంతే గుర్తుగా పట్టుకోవడం అది ఎండ ఒకటి ఎదురే అంట. చక్కనైన బాల్, గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. నేడు వస్తుందండి అయినా కష్టం. పక్కమైన ఫీల్డింగ్ నాగరాజ్ నుంచి బాల్ మిస్ అయిన ఎంతల వెనకతల చిరంజీవిగా చాలా చక్కనైన బ్యాకప్ తో బాల్. అందరికీ మనం పిచ్ అయిపోతున్నాము. వాటర్ బాల్. విజయ్ గారు చెప్పండి చక్కెర గారు. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన మాత్రము ఈసారి ఈ సీజన్ లో మాత్రం కనబడుతుంది. ఈ సీజన్ లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో ప్రతి బ్యాటర్లు కూడా భయపెడుతుంది. కానీ అది ఏం జరుగుతుందో చూడాలి బాబురావు గారు. బాల్ బౌలర్ చేసుకోలేదు. 2 పరుగులు మాత్రమే టీకోపరా తన ఖాతాలో వేస్తుంది. అయితే బకీర్ గారు మీకు ఒక మాట చెప్పాలి. చెప్పండి. ఈ 12వ మ్యాచ్ కాబట్టి టీకోపరా ఆచితూసి ఆడటం జరుగుతుంది. ఎందుకంటే 12 ఓవర్లు ఆడాలంటే బ్యాట్స్మెన్ కి ఎంతైనా పేషెన్స్ కావాలి. గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. పేషెన్స్ తో పాటు ఆట ప్రదర్శన కూడా ఉండాలి. అంటే నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ ని కూడా ప్రజలు పెట్టకుండా
మంచి 2 ఓవర్లు స్కోర్ అంట. 12 పరుగులకి 1 వికెట్ కోల్పోయి 3 ఓవర్లు ముగించుకున్నటువంటి కోబ్రా కింగ్స్ ఆస్ట్రేలియాలో లోయెస్ట్ స్కోర్ PPL సీజన్ 4 సెమీఫైనల్ ఫైనల్లో 12 3 ఓవర్లకి. వాళ్ళు వేరే ఉందేమో, ఎందుకంటే ఫస్ట్ లో బౌలర్ని కడబడినట్టు చూసి లాస్ట్ లో కొడదామని ప్లాన్ అదే అనిపిస్తుంది పచ్చడి గారు. ఎందుకంటే కోట్ల పక్క చాలా బిజీ తీసుకున్నారు. ప్రతి 6 కి 50 రూపాయలు ప్రకటన జరిగింది ఈరోజు. ఇదొక అద్భుతమైన మంచి ఉత్సాహాన్ని మిమ్మల్ని పచ్చడానికి నెక్స్ట్ బౌలర్ మహేష్. చాలా చక్కనైన షాట్, కానీ నవీన్ చిన్న కన్ఫ్యూజ్తో చాలా త్రో ముందు వేగంతో నవీన్ చేతి నుంచి మొదటిసారి ఫైనల్ కి చేరుకున్నటువంటి రెడ్ బుల్స్ ఏంజర్స్ ప్రిన్సిపల్ రెడీ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అద్భుతమైన బ్యాటింగ్తో చక్కనైన అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి రెడ్ బుల్స్ ఎటువంటి బౌండరీ అవ్వకుండా కాపాడుకుంటున్నారు. రెండవ కలుగుడు తెలుసుకున్నారు ప్రసాద్ బాబు. అద్భుతమైన తన ఖాతాలో వేస్తున్నటువంటి 50 రూపాయలు. ఇప్పుడు 2 సిక్స్లు కొట్టాడు, వరుసగా 2వ 6. వాడడ్డాడు చెప్పాడు. గుడ్ బౌలింగ్. 6 ఇచ్చినప్పుడు కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తూ. ఒక నిమిషం బాబు, అక్కడ ఆట కొంచెం సైడ్కి పెట్టాలి, ఎందుకంటే బౌలర్స్ ఏమైనా డ్యామేజ్ జరిగితే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఆట వెనక్కి పెట్టాలి. కొంచెం ఆట డ్రైవర్ ఎక్కడున్నా మీ ఆటను కొంచెం వెనక్కి పెట్టాలి. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, అద్భుతమైన షాట్. చాలా చక్కగా ప్రసాద్ బాబు ఈ మ్యాచ్ లో తన ఆటని కనబరుస్తున్నాడు. చాలా చక్కమైన పెట్టి వెంటనే కంట అవ్వకుండా సింగిల్ తీస్తూ దీన్ని చాలా చక్కగా రిసెప్షన్ అవుతుంది. అంతే చక్కమైన బౌలింగ్ తో రెడ్ బుల్స్ తన ఖాతాలో వేస్తున్నటువంటి చెందు, కానీ అది పూర్ణం పట్టుబడి కాదు. గ్రౌండ్ కొంచెం అక్కడ సౌరుగా లేకపోవడం వల్ల బాల్ పట్టుకోవడం అక్కడ చిన్న అంతరాయంగా మారింది. అది ఫీల్డర్ అయితే తెలుగు కాదు. ఎప్పుడు కూడా ఫీల్డర్ తన టీం ని పరుగుల నుంచి కాపాడాలని చూస్తాడు, కానీ చాలా కరెక్ట్. వాడేబ్యాడు 4 ఓవర్లు ముగిసే సమయానికి 24 పరుగులు 1 వికెట్ కోల్పోయి. ఏం పర్వాలేదు. నెక్స్ట్ బౌలింగ్ తగ్గేశ్వర రబాడా అద్భుతమైన బౌలర్, ఎకనామికల్ బౌలర్. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 1 వికెట్ తీసుకున్నటువంటి
శ్యామ్ సుందర్ ఏసీ మొదటి వెంటనే అవుట్మెంట్ అంతా ఆక్రమణ కాదు. నేరుగా లైన్ పోరాడుతూ నేరుగా వికెట్ తీయడం జరిగింది. పర్ఫెక్ట్మైన బౌలర్ బాల్ గుడ్ బాల్ శ్యామ్ సుందర్ బౌలర్ కనపడటం నమ్మకాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కని బాలింగ్ అద్భుతమైన మెరుపు బంతులు వేస్తూ అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నటువంటి శ్యామ్ మనం ఎంత తీసుకున్న తక్కువే. ఇండియాకి బుమ్రా అలాగో రెడ్ బుల్స్ కి రబాడా అలాగో అది మాత్రం కరెక్ట్ బౌలర్. నిజంగా పాలెంకి బ్యాట్స్మెన్ ఈ బంతులు రవి ఎలా ఎదుర్కొంటాడో మనం చూడాలి. మన ఎవరు తెలుసా గుడ్ షాట్ అక్కడ ఎంత డబ్బుడు తన బుట్టలో వేసుకునే సలార్ అక్కడ ఉన్నాడు. సలార్ కోసం చెప్పక్కర్లేదు. అది ఇప్పటి వరకు ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ చేయని సలార్ రైతుల్ని రిటైర్ చేస్తూ మెయిన్ బ్యాట్ చేయడం జరుగుతుంది. గోర్ధన్ నరేంద్ర కోసం చక్కనైన ఫీల్డ్ చెప్పనక్కర్లేదు. మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా దూరాలు వెళ్ళి అద్భుతమైన బ్యాటింగ్ బాలింగ్ ప్రదర్శన చేసినటువంటి రవి ఈరోజు ఉంటే వాడేవాడు గుడ్ బ్యాటింగ్. ఈరోజు కింగ్ కాబ్రా అద్భుతమైన ప్రదర్శన ఈ సీజన్ లో ఆడు పని అద్భుతమైన బాలు కట్టుదిట్టమైన బౌలింగ్ శ్యామ్ నుంచి కష్టపడతాడు. మంచి పని ఉండే చెప్పండి పెద్దరు. అక్కడ రవి ఉన్నంత సేపు ఇంకో అబ్రాని ఆటో కొత్త ఎవరికి మాత్రం లేదు. రవి త్రీలో ఉన్నంతసేపు ఇంకో అబ్రాని ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు. అది మాత్రం కరెక్ట్. బ్యాట్స్మెన్ కూడా బ్యాట్స్మెన్ టార్గెట్ చేస్తుంది అని అనిపిస్తుంది నాకు కూడా. మీరేమంటారు? రెడ్డిస్ బాల్ శక్తిలో చాలా తక్కువైన బ్యాటింగ్ అండ్ బాలింగ్ బ్యాలెన్స్ ఈరోజు బయటలో దిగింది. అందుకే రెడ్డిస్ మెయిన్ బౌలర్ గా సాయిని తీసుకొని రావడం జరిగింది. సాయి మాత్రం ఈ సంవత్సరం అద్భుతమైన బాలింగ్, చాలా చక్కమైన బాలింగ్. ఒకే మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన బౌలర్ గా చాలా చక్కమైన ఆట ప్రదర్శన ఈ సంవత్సరం సాయి నుంచి మాత్రం మంచి బాలింగ్. ఆఫ్ సైడ్ బాల్ గా వెళ్ళింది. నాట్ బౌల్. సెకండ్ బాల్ చక్కనైన బ్యాటింగ్ తో చక్కనైన ఫీల్డింగ్. వెళ్తున్నప్పుడు కూడా వారిని ప్రేక్షకులను ప్లేయర్స్ని ఎంతో ఉత్సాహం పడుతుంది. గుడ్ బాల్ వేరు గుడ్ బాల్ సాయి జైజావన్ ప్లేయర్స్ 200 రూపాయలు 200 టాటాక్లు తెప్పించి ప్రతి అభిమానికి కూడా పంచడం జరుగుతుంది. 200 టాటాక్లు రోజులు. వాడేదాడు చంద్ర గుడ్డాడు వేరే గుడ్డాడు చాలా చక్కమైన ఫీల్డింగ్తో 2 రన్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. పురమియ చాలా చక్కమైన బౌలింగ్.
సారీ ఏదైనా మీ దెబ్బ కాయలేమండి కష్టమే. వాడే సాయి అద్భుతమైన బాలు. బాధలో ఉన్న కింద సీజన్ అద్భుతమైన బాలింగ్ ప్రయోగిస్తే వాడే బాలింగ్ సాయి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన సాయి నుంచి ఈరోజు. కానీ జేజేఎన్స్ ఎక్కడున్నా ఫ్యాన్స్ గుండెల్లో మాత్రం ఉంటారు. వారు చేసే కార్యక్రమాలు కానీ సమయానికి 30 పరుగులు 2 వికెట్లు కానీ అతి తక్కువ 6 ఓవర్లు ముగిసే సమయానికి 30 పరుగులు మాత్రమే చేసి ఉంది ఈరోజు. నిన్న జూజాన్ స్కోర్ కూడా ఎలాగో ఉంది, కాకపోతే వికెట్లు విడుదలైపోయింది ఈ టైంకి 39 వికెట్లు అయిపోయినాయి. జూజాన్ కొత్త అందరూ ఇప్పటికే రహణ లాంటి డిఫెండ్ బ్యాట్స్మెన్ అయ్యారు. అందుకే 6 కొట్టడే వికెట్ ఎవరు అయిపోయిందన్న అయినా పర్వాలేదు. నువ్వు చేయాలి మీరు. అలాగే ఈ మ్యాచ్ మీకోసం ఇక్కడ పర్వాలేదు దగ్గర కూర్చోండి. అలాగే మీ అందరి కోసం టాటా గ్రూప్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరందరూ మ్యాచ్ అయినంత వరకు ఉండాలి. మీకు ఇటువంటి లోటుపాట్లు మర్యాదల్లో లోటుపాట్లు జరగవు కాబట్టి మీరందరూ ఇక్కడ ఉండాలి. అందరికీ టాటా గ్రూప్లో చాయ్ సమోసా పకోడీ అన్నీ వస్తాయి. మీరందరూ ఇక్కడ ఉండాలి. మ్యాచ్ అయినంత వరకు మీరు మ్యాచ్ ని మా PPL మేనేజ్మెంట్ కి ఎంత సపోర్ట్ చేసినటువంటి ప్రేక్షకులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని మేము గౌరవించుకుంటామని కోరుకుంటున్నాం. ఇంకా 6 ఓవర్లు ఇంకా మ్యాచ్ ఉండబోతుంది. ఈ 6 ఓవర్లో ఇటువంటి రన్ రేట్ ఉండబోతుంది చూడాలి. 6 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 6 ఓవర్లు ఎన్ని పరుగులు చేస్తారో చూడాలి. 6 ఓవర్లు ముగిసే సమయానికి 30 పరుగులు 2 వికెట్లు కోల్పోయింది. లాస్ట్ 6 ఓవర్స్. వాడే బాల్ ఎక్కడైనా శ్యామ్ సుందర్ చాలా వేగంతో రవాణా బౌలింగ్ వేగం పెరుగుతుంది. చాలా బౌలింగ్ బౌల్ స్పీడ్ 163 కిలోమీటర్ల వేగంతో వేయడం జరుగుతుంది. నాగరాజు అనే చేతుల నుంచి తప్పించుకోవడం ఇదే మొదటిసారేమో. నాగరాజు కి చాలా మెయిన్ ఫీల్డర్, కానీ నాగరాజు అన్నయ్య మిస్ చేయడం అంటే మనము నమ్మలేకపోతున్నాం. అందరూ తప్పలు పడాలి. తగలుతుంది కెమెరా. ఎక్కడ ఉన్నాడు? ఆనంద భాగ్యానికి అద్భుతమైన బ్యాటర్ సమాధానం చెప్తానంటే చాలా అక్కడ
19 బాల్ సలార్ చేతుల్లో బాల్ మిస్ అయింది. మార్చి గుడ్ షాట్, చక్కనైన బ్యాటింగ్. రెండు బంతుల్లో 10 పరుగులు పెట్టినప్పుడు కూడా అంతే చక్కనైన స్కోర్ దిశగా నడిపించడానికి రవి అద్భుతమైన డిఫెన్స్ ఆడాడు. గుడ్ బాల్ శ్యామండ్, రవి కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఇంకా మిగతా 5 ఓవర్లో ఎంత స్కోర్ చేస్తారో చూడాలి. 6.00 అద్భుతమైన స్కోర్ తీసుకొచ్చింది. అదేవిధంగా కట్టుబెట్టమైన బౌలింగ్ చేస్తూ రెడ్ బుల్ ఛాలెంజర్స్ కూడా ఉన్నారు. చాలా చక్కనైన బ్యాటింగ్, కానీ నాగరాజు మరో ముఖ్యంలో ఈరోజు నాగరాజు అర్థం కావడం లేదు. నాగరాజు చేతుల నుంచి ఆ బాల్ మిస్ అవడం అంటే అది అసాధ్యం. రెడ్బుల్స్ లో కొంచెం తడబడుతున్నారు. అలాగే నాగరాజు చాలా చక్కనైన ఫీల్డర్, కానీ ఈ చేతుల్లో బాల్ స్పీడ్ అవుతుందంటే ఈరోజు ఏమవుతుందో మరి చూడాలి. గుడ్ బాలింగ్, వెరీ గుడ్ బాలింగ్. మంచి చక్కనైన బంతి వేస్తూ డాట్ బాల్ గా మంచినటువంటి పడాల దిలీప్, హైదరాబాద్ రంజీ మ్యాచ్ ప్లేయర్ దిలీప్ కుమార్ చాలా చక్కనైన బౌలింగ్ తో రఘులాంటి బ్యాట్స్మెన్ ని కట్టడి చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. వైల్డ్ బాల్, వెరీ గుడ్ అంటారు బాబీ అండ్ లోడెడ్ దేవేంద్ర. ఎంతో చక్కనైన ఎంపైరింగ్ చేస్తున్నారు ఈరోజు బసూరు. అంత సాధారణంగా వైడేయుడు ఏదైనా స్ట్రాటజీతో వైడేయుడు చేశారని అంటారు. అంటే బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమైనా వైడేశారని ఆలోచిద్దాం. ఏమో చూద్దాం ఈ బాల్లో ఏం జరుగుతుందో. గుడ్ బాల్, వెరీ గుడ్ బాల్. ప్రతి బాల్ కి ఒక బాల్ ఆఫ్ సైడ్ వేస్తూ మధ్య బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నటువంటి మరణాలు నకలు బాల్ కూడా వేయడం జరుగుతుంది. చక్కనైన బౌలింగ్ మెరుగు వేగంతో దిలీప్ కుమార్ చేసింది. అది ఫీల్డింగ్ కాయడం అసాధ్యం, కానీ చాలా మంచి ప్రయత్నం చేసినటువంటి ఎంపీ కృష్ణ చేతుల నుంచి 4 పరుగులుగా లభించినటువంటి వైల్డ్ బాల్, గుడ్ అంటారు వాటర్ అంటారు. ఎంపైర్లు కూడా చాలా చక్కనైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈరోజు. అదేవిధంగా రవి కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ అది ఏదో మిస్ఫీల్డ్ అయితే తప్పకుండా మార్పు నుంచి బాల్ తప్పించుకోదు. 8 ఓవర్లు ముగిసే సమయానికి 8 ఓవర్లు చెప్తున్నా 50 రన్స్, 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేరుకుంది. 8 ఓవర్లు ముగిసే సమయానికి రెడ్ బుల్ ఛాలెంజర్స్ అద్భుతమైన మంచి బాలింగ్ చాలా ఉన్నారు. చాలా పెద్ద మొదలు పెట్టాడంటే విడిచిపెట్టడు. చాలా చక్కగా చాలా చక్కమైన
రవి అద్భుతమైన బ్యాటర్. ఇక్కడే ఎంతో మంది పక్క గ్రామాల నుంచి మన గ్రామానికి వచ్చి రవి కావాలని కోరుకుంటున్నారు చాలా మంది. అలాంటి బ్యాట్స్మెన్ మన గ్రామంలో ఉండడం మనకంటూ చక్కనైన మంచి అదృష్టంగా భావించారు మనం. 56 అయ్యో వచ్చిన అవకాశాన్ని చక్కగా సరిపెట్టుకుంటున్నాడు రవి. అద్భుతమైన బ్యాటింగ్తో మరొక 6 పరుగులు తన ఖాతాలో వాడేదాడు. గుడ్డాడు మీరనే పవర్ సబ్ని చాలా చక్కగా పెట్టుకుంటున్నారు. మీరే అదే మరి చెప్తాన్నా. అయిపోయింది. ఒక రన్న మిస్ అయినా 2 రాణాలు తన ఖాతాలో పనిచేస్తున్నాడు. ఈ బంతులో తీసుకొచ్చుంటూ 53 బంతుల్లో అయ్యింది. మంచి కంబ్యాక్. చక్కనైన బాల్ తో బ్యాట్ చేయడం జరిగింది. 2 చూసినప్పటికీ 4వ బాల్లో చక్కనైన మృగంతో వేసి బ్యాట్ బాల్. వద్దు ఎదురుగా ఏదైనా తాసు గెలుస్తాను. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. చక్కనైన వాడఫీల్డింగ్ నవీన్ ద్వారా అద్భుతమైన ఫీల్డింగ్ తో పూరాపడం జరిగింది. లాస్ట్ బాల్ ఎక్కడికి వెళ్తాము? ఇచ్చుడు సాయి నాగరాజ్ నుంచి డ్రాప్ క్యాచ్ రవికి చక్కరైన లైఫ్. డ్రాప్ క్యాచ్ డ్రాప్ క్యాచ్ లవ్లు లాగడం లేదు. దొరవై ఎంతో అవుతా మార్పు చేతుల నుంచి తప్పించుకుని ఇంతవరకు చూడలేదు. చాలా చక్కనైన క్యాచ్, చక్కనైన క్యాచ్. ఏమంటో రావాలి అనిల్ పరుగుకు రావాలి. అవకాశం చెప్పిన వెంటనే రవిని కూడా అద్భుతంగా బాల్ చేసి అవుట్ చేశాడు. ఇక్కడ హేమంత్ ఎలా ఆడబోతున్నాడో చూడాలి. ఒక్క నిమిషం దగ్గర బాబు ఆడియన్స్ కి 5 బాల్లో 6లే తగలే. ఆడియన్స్ కి మీ దగ్గరికి టాటా గ్రూపులు వచ్చాయి. మీరు టాటా గ్రూపులు మాత్రమే తీసుకోవాలి. మీ అందరికీ టాటా గ్రూపులు వస్తాయి.
అందరూ కూడా అందరికీ ఇక్కడ ఈ సీపర్ గ్రౌండ్ లో వాటర్ షాట్ గుడ్ షాట్ వెరీ గుడ్ షాట్ మీ అందరి దగ్గర మీ టాటాలు కూడా వచ్చాయి అది తాగి మీరు ఈ మ్యాచ్ చూడవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పడాలి రైతుమ్మ గారు కొంచెం వేగంగా ఉండాలి మూమెంట్ నువ్వు ఎప్పుడు డిసప్పాయింట్ చేయను కొంచెం వేగంగా ఉండాలి. పడాలి రైతుమ్మ గారు మొత్తం మనిషి అన్ని మ్యాచ్లు చెప్పురా అవురా చెప్పురా అవునరా అంత ఆరెంజ్ కాపాడు అయితే బాబీ అనేకి అడుగురా ఆడికి అడుగురా బండి అడుగు నేను అడుగుతాను నాకు వచ్చిరా కొట్ట కెమెరామెన్కి 2 ఎందుకంటే ఒక టీం ఒకసారి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. బాలే కదా గుడ్ షాట్ వెరీ గుడ్ షాట్ చాలా చక్కనైన బ్యాటింగ్ చేస్తున్నారు ఈరోజు. కానీ రన్ రేటు చాలా తక్కువగా ఉంది. అయిపోయినా లక్ష్మణ ఎవరితో చెప్పినా బాబు చెప్పాలి తాగేసి ఉంటారు మాట మామకు చెప్పిన మామా మామా ఎక్స్పైర్ అయిపోయాయి మామవే ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అక్కడికి మ్యాచ్ అయిపోతుంది లేదు నేను కెమెరా వెరీ గుడ్ షాట్ మీకు ఎలా ఉందా కన్నా గుంతుకుల అయిపోతుందా 25-11 నెలరా ఇది 1వ నెల ఇంకొచ్చింది ఇచ్చున్నారు చూడరా ఏ బాగలేదు అన్న ఏనికి వద్దని చెప్పండి రా ముందు బాగలేదు వీడికి ఎందుకు బొక్కలు ఆడతారు నీకే ఆడతారు వీడికి ఎందుకు ఆడతారు ఎందుకు ఆడతారు ఆమెనోడికి ఆడతారు అదే మరి ఒరే 3 బొక్కలు తాగినాను రైలుగా అయిపోయింది ఒరే మీరు మెల్లి మెల్లికి ఎంత తాగినండి కెమెరా వీడియో తీయట్లేదు మాకు గురుగురు పంపితే సగం ఎంత తాగినారు నాకు చిన్నాడు చెప్తే అప్పుడు పొలంలో కొందరు డౌట్ అయితే చేతి కొంత అన్నాడు కానీ మాట అందులో పంపించాను అన్నాడా అన్నాడు తెచ్చి 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 లిగిరా నేను లేట్ చేస్తాను తెలుసా ఆడే ఇన్స్టాగ్రామ్ చూసి అన్ని లైక్లు కొడతాను రా ఆడాడు ఫాలో కొట్టి మళ్ళీ ఇంట్లో గొడవ వీడియో తీస్తాను
అలా ఏంటంటే రికార్డ్ తీసి ఎడిటంతరా అని గంట సేపు వీడియో నాకే గుర్తులేదు ఏంటనేది తర్వాత ఫోర్ ఇగో వరుసది నీళ్ళ మీద అందరి తీసి రేకులు కొడతాను మనకు అవసరం లాస్ట్ ఇంటికి వెళ్ళి వస్తాను రా మాట్లాడుతుండొచ్చు అవుతుంది చిన్న ఎన్ని ఓవర్లు అయినాయి చిన్న 5 లాస్ట్ బాలా అయితే అలా ఎన్ని కొట్టినారు తన మొదటి టైటిల్ విన్ అవ్వాలంటే 88 రన్లు 88 రన్లు తన మొదటి టైటిల్ కానీ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. స్కోర్ ని అంతా తక్కువగా అంచనా వేసి బరిలో దిగొద్దని ఈ సంక్రాంతి అంతా క్రికెట్ తోనే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోయింది. ఒక ఇన్నింగ్స్ ముగిసింది. తక్కువ స్కోర్ అయినప్పటికీ కూడా బాగా లేటెస్ట్ కెమెరా అది అప్పుడప్పుడు ఆడడానికి క్యాజువల్ గా చూసుకున్నా అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆడియన్స్ అంతా చెప్పాలి, ఒకసారి ఆడియన్స్ అందరూ చెయ్యకండి, అందరూ చెయ్యకండి. మీ ఫోటో యూట్యూబ్ లో మీ మొదలు కనిపిస్తుంది. అసలు ఆనంద్ బాల్ తీసుకున్నాడు. అలాగే అలాగే మహేష్ ఓపెనర్లుగా దిగుతున్నారు. అందులో కరతాల జంతు ఆహ్వానం చెప్పాలి. అలాగే కోఆపరేట్ మీరు మీ తప్పనితో మీ టీం ని మీరు గెలిపించుకోవాలి. మీరు ఎంకరేజ్మెంట్ లేదు, ఎంకరేజ్ కూడా. అలాగే ఇప్పుడు మా కామెంటేటర్ మండల రవిశాస్త్రి 2 కొడుకులు తిరిగి మంచి కొడుకు పద్ధతితో వచ్చినట్టున్నాడు. 2 చికెన్ ముక్కలు ప్రస్తుతం బిర్యానీ అయ్యాను, తర్వాత వెళ్తే కుడుము వేస్తామన్నారు. ఓకే బ్యాటింగ్ మొదటి బంతిని డిఫెన్స్ చేస్తూ ఒక కింద బంతి తీసుకోవడం జరిగింది. మొదటి బంతికి ఎదుర్కొంటూ డిఫెన్స్ ఆడుతూ అంతే చక్కగా వికెట్ల మధ్యలో పరుగులు తీశారు మహేష్ దిలీప్ కుమార్. చక్కగా ఈజీగా ఒక పరుగు సాధించారు. రెడ్ బుల్స్ ఖాతాలో ఒక పరుగు మొదటి బంతితో, దిలీప్ కుమార్ ఖాతాలో కూడా ఆ పరుగు జమ అయింది. ఈ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగుతుందో చూడాలి. ఫైనల్ మ్యాచ్. ఫైనల్ అంటే ఈ టోర్నమెంట్ మాత్రమే ఫైనల్, మన PPL కాదు. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా కీలకం. వావ్ మంచి చక్కగా బౌలింగ్ చేస్తూ మహేష్ ని బౌల్తో కొట్టించాడు, బీట్ అయ్యాడు మహేష్. చాలా తక్కువ స్కోర్ అయినప్పటికీ కూడా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. మర్తగారు చాలా చక్కగా వేస్తున్నాడు. ఆనంద్ 2 ప్లేయర్. అలాగే ముద్దు మ్యాచ్ యాక్టివ్ గా షోల్డర్ లో కదులుతున్నాడు. వావ్ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. మధుసరావు చాలా చక్కగా లైన్ అండ్ లెంత్ లో వేస్తూ బ్యాట్స్మెన్ ని బాల్తో కొట్టిస్తున్నాడు. ఆనంద్ వెరీ గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మహేష్ చచ్చినటువంటి షాట్.
సెకండ్ బ్యాటింగ్ లెఫ్ట్ సైడ్ దిశగా తన బ్యాట్ స్పీడ్ చాలా స్పీడ్ ఉంది. చాలా చక్కగా ఇలాంటి గ్రౌండ్ లో కూడా 4 గ్రౌండ్ లో వెళ్ళిందంటే అది ఎంత శాతం మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ఆట మహేష్ వెల్లంబావ జయగాం స్కూల్ నుంచి 6 కోడితో 50 రూపాయలు, 4 కోడితో 25 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. జయజాన్స్ లేదు కదా ఆటలోన మీరు కొట్టినోళ్ళకి ఇస్తాను రా. అలాగే అలాగే సరిపడితే 50 రూపాయలు, 4 కొడితే 25 రూపాయలు ప్రతి 4కి. అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీకు అడగటాను రేపు అనుకుంటాను నేను. హ్యాట్రిక్ 6 100 జయజాం స్కూల్ నుండి. అలాగే ఎవరు మీరా? వెరీ గుడ్ బౌలింగ్. కాకపోతే లైనింగ్ లెన్స్ కొంచెం మిస్ అయింది. వేడిగా ప్రశ్నించారంటే ఒక బౌల్ అదనంగా వేయాలి, ఒక పరుపు కూడా లభిస్తుంది. వావ్ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. చాలా చాలా ప్రేక్షకులందరూ కూడా చాలా సైలెన్స్ గా మ్యాచ్ వీక్షిస్తున్నారు. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. వండర్ఫుల్ బ్యాటింగ్, వండర్ఫుల్ బ్యాటింగ్. అలాగే వికెట్ల మధ్య కూడా చక్కగా ఇద్దరు చాలా కన్వీనెంట్ గా పరుగులు తీస్తున్నారు. కమ్యూనికేషన్ చాలా బాగుంది. రన్స్ కూడా వస్తున్నాయి. 3 రన్లు 3 పరుగులు సాధించారు. అలాగే రెడ్ బుల్ టీమ్, అలాగే టీమ్ కోబ్రా ఫైనల్ వరకు చేరుకున్నాయంటే వాళ్ళ ఆటతీరుని ఎంతైనా మెచ్చుకోదగ్గదు. అలాగే ఫైనల్లో చేరవు. వండర్ఫుల్ షాట్, వండర్ఫుల్ షాట్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. మహేష్ మంచి టైమింగ్తో ఆడుతున్నాడు, రక్తం వేస్తున్నాడు. అలాగే ఆటతో ఆకట్టుకుంటున్నాడు. మా హైట్ నుంచి ఈ మ్యాచ్ల కోసం చూడడానికి వచ్చిన లేడీస్ అండ్ రబ్బుల్ ఫ్యాన్స్ ఆర్థిక స్వాగతం పలుకుతూ వారికి ఒక 2 ఇళ్ళ యాంబులెన్స్ చేయవలసిందని నేను కోరుకుంటున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. సెకండ్ బ్యాటింగ్ ప్రశ్నించారు. సెకండ్ ఆట అనుమతిస్తున్నారు. మహేష్ ఇలాంటి ఆటలు ఆడుతుంటే ఎంతటి టీం పైన ఒత్తిడి పెరుగుతుంది. రబ్బుల్స్ బ్యాట్ బాల్స్ వేయగలిగితేనే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కూడా వారికి వాళ్ళ టీం సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. కనిపిస్తుంది షాట్, మళ్ళీ రీప్లే చేశారా అన్నట్టు కనిపిస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. అదరగొడుతున్నాడు. ఇలాంటి పెద్ద మ్యాచ్లు ఎవరైనా చూపిస్తున్నారు. తడాక ప్లేయర్ రవికుమార్ ఎంత కీ ప్లేయర్ నాకు తెలుసు. అలాంటి బౌలర్ చేతి నుండి బౌల్ పడుతుంటే మహేష్ రన్లు వరద పారిస్తున్నాడంటే ఎంతైనా మెచ్చుకోదగ్గదు. రవికుమార్ వరుస బంతుల్లో బౌండరీ సాధించినప్పటికీ కూడా గట్టికి పెట్టుకో. ఏటి కాస్తారా గొట్టెత్తలు లేరు వీళ్ళు. అదా
2 పరుగులు సాధించారు. ఒరే గొట్టతలకు ఉండండి రా. నడుస్తున్నాడు. స్కోర్ ఎంత అన్న? చూడాలి. 23 2 ఓవర్లకే. వండర్ఫుల్ బౌలింగ్ హేమంత్ కుమార్. తెలుసు బంతుల్లో బౌండరీ వెళ్తున్నప్పుడు కూడా డాట్ బాల్స్ వేయగలిగాడంటే ముచ్చుకోవాలి. కానీ గుడ్ షాట్ హరీష్ చాలా చక్కమైన ఫీల్డింగ్ తో గ్రౌండ్ కూడా చక్కగా సహకరిస్తుంది. బ్యాట్స్మెన్ కాకుండా ఫీల్డర్లకి స్లో అయిపోతుంది. బాల్ పడగానే అప్పుడప్పుడు ఫీల్డర్లకి నష్టాన్ని కూడా చూస్తుంది. ఆడు బ్యాటింగ్ కొట్టి వెళ్ళండి రా. ఒరే గట్టవతలు ఉండండి. ఏటి బాధ మాట. ఇల్లు రేపర్ బాస్ వేసుకుని వచ్చిన అలాగే మన బ్యాటింగ్ పడిపోవాలి. మేరకు ప్రెస్ వచ్చితే నీకే అంటాను. మహేష్ వెరీ గుడ్ బ్యాటింగ్. ఎక్కడ కూడా బౌలింగ్ చాయిస్ చేయకుండా డిఫెన్సివ్ ఆడుతున్నాడు. ఎఫెక్టివ్ షాట్లు ఆడుతున్నాడు. మంచి ఎఫెక్టివ్ షాట్లు కూడా ఆడుతున్నాడు. గాబరైపోకండి. అలాగాడని గెలుస్తారులే. గాబరావకండి. వండర్ఫుల్ కాబ్రా పూర్తి ఫెవర్ లో కనిపిస్తుంది. 5 మరియు 1 రన్ సాధించారు. 2 రన్లతో అదనంగా బౌల్ వేయాలి. అలాగే ఇతను ప్రాక్టికల్ చేస్తుంటే ఎంత అద్భుతంగా వీక్షిస్తున్నారు వీరందరూ కూడా. అందరి ముఖంలో వెలుగులు కనిపిస్తున్నాయి, చిరునవ్వులు కనిపిస్తున్నాయి. దిలీప్ కుమార్ మంచి స్ట్రైక్ రేట్ ఆడుతున్నాడు. తనకు దొరికిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్ట్రైక్ రేట్ చేస్తూ బ్యాట్స్మెన్ అటాకింగ్ బ్యాట్స్మెన్ మహేష్ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది మంచి స్ట్రాటజీ. చక్కగా ఆడుతున్నారు. రెడ్ బుల్ స్పాన్సర్ మొత్తంలో ఎరుపుదనం పోయి మంచి వండర్ఫుల్ షాట్. లవ్లు కదా నాకు చక్కగా వికెట్ల మధ్య పరుగులు తీస్తున్నారు దిలీప్ కుమార్ అండ్ మహేష్. అలాగే సింగ్ కెప్టెన్ చక్కనైనటువంటి ఫుట్ వర్క్ ఫీల్డింగ్ చేస్తున్నారు. తర్వాత ఇదే ఉంది. వండర్ఫుల్ గుడ్ బౌలింగ్. వెరీ గుడ్ బౌలింగ్. చూడండి కదా. ఆల్రెడీ కింద తెలుసు కదరా నాన్న. హేమంత చక్కనటువంటి బ్యాట్స్మెన్ కి వెనక్కి పంపాడు. ఇప్పుడు రైనా ఈ రూమేట్ ముందు ఇప్పుడు మీ ఆశ్రయించే నేను ఆశ్రయించాను. తర్వాత అవసరం చేసేస్తాను. చాలా చక్కగా ఆడుతున్నారు. మరి పింక్ కోబ్రా వికెట్ పడితే మాత్రం అలా ఒత్తిడిలోకి నిడతారు. హేమంత్ మంచి ఓవర్ వేసాడు, కంబ్యాక్ చేశాడు. మళ్ళీ గేమ్ లోకి పింక్ కోబ్రా వచ్చేలాగా చేశాడు. ఓవర్ మొత్తం కూడా తన 2 ఓవర్లు 3 ఓవర్లకి 30 ఎనిమిది కనుకొట్టాలి. 3 ఓవర్లు ముగిసే సమయానికి 30 పరుగులు సాధించారు. గుడ్ బౌలింగ్ వెరీ గుడ్ బౌలింగ్. ప్రశాంత్ బాబు నుంచి చక్కనైన బౌలింగ్. ఈ సంవత్సరం పింక్ కోబ్రాకి చాలా కీ ప్లేయర్ గా మారాడు ఆనంద్.
మధ్యలో కొన్ని మ్యాచ్లు ఫామ్ లో లేనప్పటికీ కూడా గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. బ్యాట్స్ పడుతుంటే మాత్రం ఎంతటి పెద్ద ప్లేయర్ అయినా ఒత్తిడిలోకి వెళ్ళిపోతాడు. అవకాశాలు బౌలర్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. పక్క నుండి బౌలింగ్ చేస్తున్నారు కింగ్ కోబ్రా. అలాగే కింగ్ కోబ్రా కెప్టెన్ చాలా అగ్రెసివ్ గా చేస్తున్నాడు కెప్టెన్సీ. గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మహేష్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఫ్యాన్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ మీ దగ్గరికి స్మాష్ వస్తున్నాయి. వెరీ గుడ్ కాల్. అది ఈ మ్యాచ్ ని చూస్తూ ఆ స్మాష్ తింటూ ఆనందించాలని కోరుకుంటాను. మీరు తీసుకునే వాళ్ళు రెండోసారి తీసుకోవద్దు. ఆ స్మాష్ స్పాన్సర్ చేసిన పాతపట్నం కిషోరానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం మన ఊరి కోసం, మన గ్రామంలో గుడ్ బ్యాటింగ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ టోర్నమెంట్ కి 50 బాల్కి 50 ఏర్పడాలి. లాస్ట్ ఇయర్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన పాతపట్నం వాస్తవ్యులు కిషోర్ బాబు గారు మరి ఈ సంవత్సరం కూడా అందరికీ స్నాక్స్ పంపిస్తూ ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్సాహంగా జరిగేటట్టు తన వంతు ప్రోత్సాహం అందిస్తున్నా అతనికి కూడా మన గ్రామం తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వెరీ గుడ్ బ్యాటింగ్ మహేష్. బ్యాటింగ్ తో రక్షల్స్ ఇంకోటి అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే రన్స్ వస్తుంటేనే ఒత్తిడి పెరుగుతుంది. రన్ కట్టడి చేయగలిగితే గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. ప్రసాద్ ఆనంద్ అలియాస్ ఎంత చెప్పుకున్న తక్కువ. మంచి అటాకింగ్ మూవ్మెంట్ లో ఉన్నప్పటికీ చక్కగా బౌలింగ్ చేస్తూ తను కట్టడి చేశాడు. వండర్ఫుల్. కింగ్ కోబ్రా మన గేమ్ లోకి వస్తుంది. సాధించవలసిన రన్ రేట్ ఎక్కువగా లేనప్పటికీ కూడా ఇలా కట్టడి బౌలింగ్ చేస్తే అవకాశాలు వస్తాయి తప్పకుండా. పూర్తి ఆధిపత్యంతో ఇప్పటి వరకు విజయాలతో ఫైనల్ వరకు వచ్చి ఫైనల్ ఆడుతుంది. అలాగే బౌలింగ్ లో కూడా కట్టడి చేస్తూ తక్కువ స్కోర్ కే పరిమితం చేసింది. స్కోర్ పరిగెడుతుందిలే చూసుకో. బౌలింగ్ రవి దీర్ఘం నుంచి చక్కనైన బాల్ తో ఇన్సిడెంట్ బ్యాటింగ్ ని బాల్ పొటెన్షియల్ పెరుగుతుంది. చెప్పాను కదా, ఎంతైనా సరే ఫైనల్ మ్యాచ్ ఇది. ఎంత పెద్ద ఆటగాడైనా సరే ఒత్తిడిని జయించాలి. ఒత్తిడిని జయిస్తేనే విజయాన్ని వరిస్తుంది. రవి కుమార్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. ఆనంద్ ఇది చాలా 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 కీలకం. ఇంకా చాలా రన్లు కట్టవలసింది. అంత తక్కువగా మైదానంగా దీనికి వచ్చింది చాలా అక్షరాల నిజమయ్యేటట్టు ఉంది. ఎందుకంటే 54 పరుగులు కొట్టాలంటే ఎంచి రామ్ చోట్ ఆడి రెడ్ బుల్స్ కి మరి ఏం జరుగుతుందో చెప్పలేము. ఎందుకంటే ఎంసీ లాంటి బ్యాటర్ అవుట్ అయిపోయిన తర్వాత చాలా చాలా విధంగా మారుతుంది. ఇంకోబ్రా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. తక్కువ స్కోర్ అయినప్పటికీ కూడా ఇప్పటికే 4 ఓవర్లు ముగిశాయి. చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా తడబట్టలేదు. చాలా ఇష్టమైన క్యాచ్ ప్రసాద్ బాబు నుంచి చాలా చక్కనైన క్యాచ్. మనకి కింగ్ కోబ్రాలో లాస్ట్ ఇయర్ కనబడినటువంటి టీమ్ వర్క్ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఎవరు క్రమశిక్షణ రాహిత్యం గాని ఎటువంటి తడబాటు గాని లేదు. ఈ సంవత్సరం చాలా చక్కగా ఆడుతున్నారు. 9 వికెట్.
వాడే బాబు వల్ల సింగిల్ రన్ చాలా మంచి క్లాస్ కనిపిస్తుంది. మంచి బ్యాటింగ్ క్యాచ్ పట్టినా రెండు మాధవ్ చక్కటి ప్లేయర్, సీనియర్ ప్లేయర్. ఇంకేం కూడా సార్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు మహేష్ పైన ఆట మొత్తం ఆధారపడి ఉంది. ఎందుకంటే అలాంటి బైక్ బ్యాట్స్మెన్, రైట్ బ్యాట్స్మెన్, మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఎంతసేపు క్రీజులు నిలబడితే అంత రెడ్ బుల్స్ కి మేలు జరుగుతుంది. వండర్ఫుల్ షాట్ మహేష్ మోగిపోతుంది స్టేడియం. వండర్ఫుల్. గత 3 సీజన్ల నుంచి రెడ్ బుల్స్ కి ఆడుతున్న మహేష్ రెడ్ బుల్స్ చక్కగా ఆడుతూ తన రెడ్ బుల్స్ మొదటి టైటిల్ కి నేను ముందు ఫినిష్ చేస్తానంటే చాలా చక్కగా ఆడడం జరుగుతుంది. మహేష్ తన ఆటతో మంత్ర ముగ్గుల్ని చేస్తున్నారు. కానీ నగర్లో ఉన్నట్టు ముగ్గురు కనిపిస్తుంది. కానీ అవకాశం ఏం లేదు. కమ్యూనికేషన్ లేకపోతే సింగిల్ గానే దీన్ని ముగించారు. ఇలాంటి రన్స్ మాత్రం వస్తూ ఇంకోబ్రా ప్లేయర్ ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఓవర్స్ మాత్రం పడితే మరోజు చక్కనైన బ్యాటింగ్ కానీ అంతే చక్కనైన ఫీల్డింగ్ ముద్దుబాబు చక్కటి ఫీల్డింగ్ చేశాడు. అలాగే చక్కగా హేమంత్ చాలా చక్కటితో బౌలింగ్ చేస్తున్నాడు. ఫైనల్ లాంటి మ్యాచ్ లో వంశూర్ అయినాకి చాలా తక్కువ పరుగులతో వెనక్కి పంపించడం. వెరీ గుడ్ షాట్. బట్ గ్రౌండ్ మాత్రం చాలా మంచి చక్కగా ఫీల్డింగ్ చేస్తుంది. అప్పుడప్పుడు బ్యాటింగ్ వైపు కాసేపటికి బ్యాటింగ్ వైపు సపోర్టు, అలాగే ఉండాలి చేతులు నిలుపుకుంటుంది. అందుకే సెకండ్ వరకు వెళ్ళొద్దా? చాలా తడబాటు కనిపిస్తుంది బ్యాట్స్మెన్ లో. రన్నింగ్ లో వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ చాలా కనిపిస్తుంది ఇద్దరు బ్యాట్స్మెన్ లో కూడా. లేకిన్ बहुत बढ़िया बल्लेबाजी खेलते हुए हम వండర్ఫుల్ కూర్చున్నాయి. కానీ చక్కని ఫీల్డింగ్ తో ఒక్క పరుకు మాత్రమే పరిమితం చేశాడు. కూర్చున్నాయి ఎలాంటి సింగిల్ రన్ లేదా. మహేష్ పర్సెంటేజ్ అటువైపు పుట్టినవి మొత్తం మాత్రం బాబాయ్ వాటర్ పెట్టు. స్కోర్ ఎంత? ఎన్ని ఆటలు? 8 వికెట్లు. తన టీమ్ కి వాటర్ పట్టిన వెళ్తాడు. చాలా చక్కగా
మహేష్ ఉన్నంతసేపు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది. కొత్తగా ఆడుతున్నారు రెడ్ బుల్స్ మరియు కింగ్ కోబ్రా కూడా ఎక్కడ కూడా పూర్తిగా వన్ సైడెడ్ గా మ్యాచ్ వెళ్ళట్లేదు, కొత్తగా ఆడుతున్నారు. అలాగే ఈ సంవత్సరం మ్యాచ్ వచ్చాయి. ఈ సంవత్సరం PPL ప్రీమియర్ లీగ్ అనే ఈ కార్యక్రమం ఎంతో కడు అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్క టీం రెడ్ బుల్స్ ఆ స్పాన్సర్ చాలా ముందుండి నడిపించడం జరుగుతుంది. టీమ్ స్పిరిట్ తో ప్రతి ఒక్క మ్యాచ్ కూడా అంత అద్భుతంగా సాగింది. ఇప్పుడు జై జవాన్, హమ్మన్ హిటర్, ఓజీ, కింగ్ కోబ్రా మరియు రెడ్ బుల్స్ ఇవన్నీ కూడా టీమ్ స్పిరిట్ ని కనబరిచారు. ఎక్కడ ఇసుమంతా కూడా అందరూ కూడా క్రమశిక్షణ రాహిత్యానికి పోకుండా ఎవరితో ఎవరు డిస్కషన్ కాకుండా ఫైనల్ చేరుకుంది. వెరీ గుడ్ బాలింగ్ సోహాద్రి, కీ ప్లేయర్, కింగ్ కోబ్రాలో చక్కటి బ్యాట్స్మెన్, అలాగే మంచి బౌలర్. అడ్రా అక్కడ కూకొని ఉన్నాడు. వండర్ఫుల్ బౌలింగ్ బట్ ఇట్ ఈస్ చక్కటి బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా లైన్ అండ్ లెంత్ మిస్ అయితే ఇలాంటివి తప్పవు. వావ్ వావ్ వండర్ఫుల్ బ్యాటింగ్ మాధవ్. ఒక్క పరుగు మాత్రమే లభిస్తుంది. సోహాద్రి చక్కటి కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తున్నాడు. కింగ్ కోబ్రా కెప్టెన్ ని తిన్నావురా? వెళ్ళరా మిచ్చర్ సార్ మన ఇద్దరు. చూడండి లాస్ట్ మహేష్ పూర్తిగా వన్ సైడ్ గా మార్చేస్తున్నాడు మ్యాచ్ ని. ఇటు కొట్టిన సిక్స్ రగ్బీ బకెట్ లో చాలా ఆనందంగా చూస్తున్నాం ప్లేయర్స్ అందరూ. ఎన్ని కోటలు గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. చేస్తున్నాడంటే చాలా చక్కటి బౌలింగ్ కనబరుస్తున్నాడు సింహాద్రి. మహేష్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేది లేదంటున్నాడు. ఓపెనర్ గా వచ్చి చక్కటి బ్యాటింగ్ తో అలవిస్తున్నాడు. వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. మహేష్ పూర్తి వికెట్ కవర్ చేస్తూ తన స్లాట్ లో ఉండేది సిక్స్లు పంపిస్తూ తర్వాత డిఫెన్స్. వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ వెరీ గుడ్ బౌలింగ్. అలాగే మన కింగ్ కోబ్రా కెప్టెన్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే, ఎందుకంటే టీం ని ఒక్క తాటిపై నడిపిస్తున్నాడు. అలాగే స్పాన్సర్స్ కూడా చక్కని స్ఫూర్తిని కనబడతారు ఈ ఆటలో. మోజీ కావాలనుకున్నా లేదు లేదు ప్రెజర్ పడ్డారు అంత ఆసమాసట్ కాదు సార్ స్పీట్లు అన్నీ అయిపోయి స్పీట్లు మిచ్చిరి అయిపోయింది. ఇప్పుడు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన గ్రామంలో
పూర్వ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ సిహెచ్ కృష్ణారామాచారి గారికి, అలాగే మా గౌరవనీయులు మామయాచారి గారికి నేను బాగా చేశాను కాబట్టి బాల్ మంచి పడుతుంది. స్వాగతం వచ్చి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మరి నువ్వు నెక్స్ట్ నువ్వు ఆనంద్ అటు వండుకో, ఎంత అద్భుతంగా మారిపో పేరెట్టి. చేస్తున్నారు. అవునరా, అన్ని సీజన్లు ఎలా మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగుతుంది. తక్కువైనప్పటికీ కూడా వన్ సైడెడ్ గా వెళ్లకుండా వచ్చి కూర్చోవాలి. ఫైనల్ మ్యాచ్ మరి కాసేపట్లో టైటిల్ విన్నర్ ఎవరు తెలియబోతుంది. కొట్టుకుంటాడు 28లో ఆరిపోతే 22. ఈ రోజు మాత్రంకి ఏదో ఉన్నట్టుంది, అదృష్టం ఉన్నట్టుంది. మాత్రం అందరూ చాలా బాగా అవుతున్నారు. 20 రన్లు చాలురా, తర్వాత రాయడం వాళ్ళు లేరు. కానీ వేడిగా దాన్ని ప్రశ్నించారంటే ఒక బాల్ అదనంగా వేయాలి. టైం స్టార్ట్ చేయడం టైం ఓవర్ టైం. రెడ్ బుల్ చాలా చక్కనైన ఆట కనబరుస్తుంది. చాలా చక్కమైన ఆటకూరుతో రెడ్ బుల్ ఈ సీజన్ లో వాటర్ బౌలింగ్ ఆస్కరి ఆనంద్ మార్క్కి సలార్కి ఏం చేయాలో తెలియలేదు అసలు. ఆ బాల్ చూడగానే మహాశ్రీ ఆటలో ఉంటే మాత్రం గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్ ఆస్కరి. బాబు స్కోర్ బోర్డు, బాబు కామెంటేటర్ స్కోర్ బోర్డు చెప్పలే. 20 కట్టాలిందా, 20 నిజంగా శిక్షించినప్పటికీ చక్కగా కట్టడి చేస్తున్నాడు. ఆఖరి ఆనంద్ చక్కనైన బౌలింగ్ తో మార్చిలాంటి ప్యాటర్న్ కట్టించడం జరిగింది. ఇండియాలకి ఇప్పుడు కూడా ఒక విభిన్నంగా ఉంటాయి అన్ని కూడా. మహర్షి లాస్ట్ 2 సీజన్లు అంటే ముందు 2 ఫస్ట్ నెక్స్ట్ సీజన్ లో తను వేరే లెవెల్లో ఉండేవాడు. నెక్స్ట్ 2 సీజన్లు వచ్చేటప్పటికి ఒక బ్యాట్స్మెన్ గా రూపాంతరం పొందాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కూడా సక్సెస్ఫుల్ గా ఉండాలంటే నిరంతరం కృషి చేస్తుండాలి, సాధన చేస్తుండాలి. అప్పుడే మన జీవితంలో కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. ఆట కూడా మన జీవితం లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటలో ఎలా మనం సాధన చేసి ముందుకు వెళ్తున్నామో సక్సెస్ఫుల్ మ్యాన్ చూసి అందరూ కూడా చూసి అలాగా వెళ్ళాలి, మంచి దారిలో వెళ్ళాలంటూ మనం సాగితే ప్రతిదిలో కూడా మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. 24 గంటల్లో 21 పరుగు సాధిస్తే రెడ్ విజయం సాధిస్తుంది. 4 ఓవర్లో 21 పరుగు. అలాగే మంచి స్ట్రైక్ లో ఉన్నాడు. బయట నుంచి ఈ పీపీఎల్ సీజన్ 4 ఫైనల్ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పీపీఎల్ మేనేజ్మెంట్ మా రామేపాలెం గ్రామం తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ పీపీఎల్ సీజన్ 4 ఫైనల్ మ్యాచ్ విన్నర్ మరి కాసేపట్లో ఎవరనేది తెలియబోతుంది. అలాగే మా గ్రామం ఆహ్వానాన్ని మన్నించి సులభగానే విచ్చేసినటువంటి 2 ఉపాధ్యాయులు కూడా మా గ్రామం వెరీ గుడ్ బౌలింగ్, వెరీ గుడ్ బౌలింగ్. మహేష్ లాంటి బ్యాట్స్మెన్ కూడా కట్టడి చేస్తున్నాడంటే సింహాద్రి చక్కనైన బౌలర్. వెరీ గుడ్ బ్యాటింగ్. వావ్ వావ్ వావ్. ముద్దుబాబు బట్టాల చిన్న అడ్జీతో కనబడుతుంది. లాల్ షాప్ లో కొన్నాం చికెన్ జ్యూసులు రా. తీసుకోండి బాక్స్ బాగా నేనే పడింది నన్ను. వాటర్ బ్యాటింగ్ స్ట్రైక్ లో వచ్చి సరైన అవకాశాలు కానీ మహేష్ చేయగలిగితే టీము మెయిన్ లో ఉంటుంది. అలాగే కింగ్ కోబ్రా స్ట్రైక్ బౌలర్ సింహాద్రి అండ్ ఆనంద్ మరియు రవి
ఇలా వాళ్ళని ప్రజల్లోకి నెడుతున్నారు. ఇలాంటి బాల్స్ మాత్రం వేస్తే కింగ్ ఒత్తిడిలోకి వెళ్ళిపోవడం ఖాయం. అన్నాడా వెరీ గుడ్ బ్యాటింగ్. మహేష్ చక్కనటువంటి బ్యాటింగ్ చేస్తున్నారు. కావాల్సిన రన్ రేట్ చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా చక్కగా ఆడుతున్నారు. స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నారు. మహేష్ చాలా చక్కగా ఆడుతున్నాడు. 4 పరుగుల దూరంలో ఉన్నాడు హాఫ్ సెంచరీకి. చాలా చక్కని బ్యాట్స్మెన్. బౌండరీ అయిపోతే గెలుస్తారా. ఇదిగో ఇదొక బౌండరీ. ఇప్పుడు వస్తా చూడు బయటకి. చాలా క్రికెటర్ కానీ ఈ మ్యాచ్ లో డిఫెన్స్ ఆడటం చూస్తున్నాం. చాలా క్రికెటర్ మ్యాచ్ కి అనుగుణంగా తన ఆట తీరుని కూడా మార్చుకోవడం జరిగింది. చాలా వెరీ గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్. స్ట్రాటజికల్ గా బ్యాటింగ్ చేస్తున్నారు. బౌండరీ అయిపోతే గెలుస్తారు. రే బౌండరీ అయిపోతే గెలుస్తారా, లేకపోతే లేదు. ఇంటికి వెళ్ళిపోయిందిరా మ్యాచ్. రన్స్ తక్కువైనప్పటికీ కూడా కింగ్స్ ఎక్కడ కూడా రెడ్ బుల్స్ అవకాశం ఇవ్వడం లేదు. వన్ సైడ్ గా మ్యాచ్ వెళ్ళడం లేదు. చాలా చక్కగా ఇంతటి ఒత్తిడిలో బ్యాటింగ్ కనబరుస్తున్నారంటే వండర్ఫుల్. మహేష్ ఇంకా 4 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు తన హాఫ్ సెంచరీకి. అలాగే మహర్షి కూడా చక్కనాటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే మహర్షి కీలకం ఇక్కడ. వికెట్ గానే ఒకటి కోల్పోతే ఈ మధ్యలో చాలా కష్టకరంగా రెడ్ బుల్స్ మారుతుంది. వికెట్ పడినప్పుడు స్లో అయిపోతుంది. అలాగే ఎక్కువ ఓవర్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి చాలా ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. అలాగే కింగ్ కోబ్రా కూడా చాలా చక్కని బౌలింగ్ తో ఇప్పటి వరకు రెడ్ బుల్స్ కట్టడి చేసిందంటే మళ్ళీ 4 6 సలార్ ఒక సలార్ బ్యాటింగ్ అయితే ఇంకొక సలార్ బౌలర్ ఆర్య అజయ్ చిరకాల మిత్రులు. మహర్షి ఒకరు బౌలింగ్ బ్యాటింగ్. పర్లేదు 100 రూపాయలు నాకు బొక్కైనా పర్లేదు. బౌండరీ ఆపు. ఇద్దరు వారు ఎక్కడికి కూడా చిన్న పిల్లప్పటి నుండి కూడా చాలా స్నేహితులుగా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం రవికుమార్ ఎంత చెప్పినా తక్కువే. చూసారా స్కోర్ ఎంత తక్కువైనప్పటికీ కూడా మొదట్లోనే చెప్పాను ఈ ఫైనల్ మ్యాచ్ అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. చాలా కష్టతరంగా మారుతుంది. ఎవరికైనా సరే అంత ఈజీ కాదు. ఎవడు చేస్తే అడిగేవాళ్ళ చాలా వచ్చిన మొదటి గంటలోనే చేయాలని అనుకున్నాను. ఒక మేన్ కడికి ఇవ్వాలి. 3 మేడల్లో 150 ఆటలు చూస్తున్నాం. అవుతుంది రవి, అవుతుంది. బౌండరీ అవుకో. పోలీసులు దగ్గర రవి మ్యాచ్ స్వరూపాన్ని మార్చడం జరిగింది. ఇప్పుడు నాయుడు గారు ముందు నుంచి చెప్తున్నారు తక్కువ స్కోర్ అయినా మీరు అవుతుంది. బౌండరీ
మీకు చిన్నది మాకు చిన్నది కదా దేనికి మరి టీం బహుళ అయిందిరా కొడతాడు బౌలర్ కదరా బయటకు 3 కూర మేడ్ అయిందంటే 2వ ఓవర్ పడిపోతుంది. రవి బౌండరీ అయిపోతే గెలిచేస్తారా దగ్గరలో తెలియదు 1% తెలుస్తుంది ముద్దు ఆపాలరా కెమెరామెన్ ఆడియన్స్ కూడా చెప్పాలి కదా నువ్వు కెమెరామెన్ ఆడియన్స్ దిగినట్టు రిలీజ్ పండు 2 నిమిషాలు అడ్డు మాట కదా లేకమంటారు వెనక్కి వచ్చాను అన్న ఆడికి రమ్మన్నారు బాబు పూక బొర్రడ్డు కూర్చోమను ఇంట్రెస్ట్ లేదు సరైన టైం ఇప్పుడు రావాలి ఓహో ఇన్నింగ్స్ షాట్ వచ్చినట్టు అది తీస్తావా జూమికే లేకమంటాను అవుట్ చెప్పాలంట బాల్ క్యాచ్ పడితే ఫస్ట్ ఇంకో బాల్ కట్టి చిన్న 2 నిమిషాలు అనుకోవచ్చు మీరు అనుకో ఇన్నింగ్స్ షాట్ కొట్టాలనుకో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చేస్తారు కదా బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఎట్లా అన్ని ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఈడి మొక్కను తీరా ఆడు రావాలి కదా ఆడు ఓడిపోను ఓడి మొక్కను తీయ ఫుల్ షేరా మంచారు మన మీతో వచ్చితే అయిపోతుంది ఇప్పుడు ఫోన్ చేతాలు అడిగి చెప్తాము ఇక్కడ రారు ఇక్కడ ఎవడన్నాడా తీయరు మొత్తం గ్రౌండ్ మొత్తం తిరగాలి రెడ్ బుల్స్ గ్రౌండ్ మొత్తం తిరగాలి ఉండాలి పంచూరైనా మరియు కెప్టెన్ దిలీప్ చాలా కూల్గా ఇది పైకి కిందకి పైకి నాగరాజ్ మరియు మాధవ్ మంచిది మన సాయి మహేష్ బ్యాట్స్మెన్ చెప్పుకోదగ్గ ఆటను కనబరుస్తూ వండర్ఫుల్గా తన టీపీఎల్ చరిత్రలోనే ఒక నిలిచిపోయి మొదటి టైటిల్ రెడ్ బుల్స్ మొదటి టైటిల్ గెలుచుకోవడం జరిగింది. గత 3 సీజన్ నుంచి సెమీఫైనల్ గ్రాండ్ టీమ్ ఈ సీజన్ లో నేరుగా టైటిల్ కొట్టడం జరిగింది. చాలా చక్కగా
మాత్రమే కనిపిస్తుంది. కానీ కూడా ఎంతో చక్కనైనటువంటి ఇలాంటి మాత్రం చివరి వరకు కూడా ఆటలో కొనసాగించడానికి ఇంత చక్కటి బౌలింగ్ చేసినటువంటి సింపాడు కూడా ఎంతైనా చక్కటి మ్యాచ్ ఆడింది. చెప్తాను భవిష్యమైన విజయాలు సాధిస్తూ అవుతుందంత వచ్చేయండి తను ఇంటికి వెళ్తాను రా ఇప్పటి వరకు ప్రత్యక్ష వస్తుంది. చాలా చాలా చక్కగా మాట్లాడారు నవీన్ మరియు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు చక్కగా నిర్వహిస్తూ ఈ టీం విజయంలో వారి యొక్క పాత్రని నిర్వహించారు. లైన్ అవ్వాలి లాస్ట్ లైవ్ షాట్ వాళ్ళకి జరుగుతుంది. అలాగే మన అలాగే కృష్ణారావు మాస్టర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కారణం మన గ్రామంలోని మహిళా ప్రేక్షకులు వచ్చిందిరా పర్లేదు కలిసి రెండు డ్రెస్సులు ఎవ్వలేడు కనబడడం లేదు. వేస్తే వాటి వెళ్తామా గ్రామంలో ఉన్న మహిళలు మొదటిసారిగా రికార్డింగ్ వాటర్ బాటిల్ తాండి. అది ఇప్పుడు ఆడతారా జయజవన్ తెలుగుదేశం పక్షులు మాట్లాడితే మాట్లాడతారు. పాటించాలి. అందరూ కూడా కంగ్రాచులేషన్. బాగా ఇస్తాం, అందరికి ఇస్తాం. ఆగండి గాబరేస్తారు. మేము నిర్వహిస్తున్నాం. ఆంధ్ర గారు రెడ్ బుక్ ఆంధ్ర గారు మనకు వచ్చిన గెస్టులకి మనం గౌరవించి తర్వాత కార్యక్రమాలు మనం చేస్తున్నాం. మనకు గెస్టులుగా మన రామాచార్య గారు స్కూల్ తరఫున మనకి టీచర్ గా మనకు పనిచేస్తున్నారు. అదేవిధంగా నుంచి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక వద్దకు. బెంసీకృష్ణ జయరాం గారు ఒకసారి రావాలి. సైడ్ లాగండి రా వీడియో తీస్తుంది బొక్క వికెట్లు ఎందుకు తీయాలి అడిగండి అనండి బాగా ప్రెజెంటేషన్ శర్మకి అందరూ రెడీ కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కప్పుని సైడ్ రారా సైడ్ రండి రా బెస్ట్ బౌలర్ జయ సైడ్ రండి. ఎవరు ఏ చిన్నబాయ్ బాబు చూడండి, మాకింత స్పీడ్ లేవలేదు. ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలియడం లేదు. కామెంటర్స్ ఇద్దరు కూడా స్పీడ్ లేవలేదు. మా పేమెంట్ ఇవ్వలేదు బాబు. మా మండల రైతు శాస్త్రికి ఇంక పేమెంట్ అందలేదు. 2 కూడులు తిరిగి వచ్చారు. ఇంక మండల రైతు శాస్త్రి స్వీట్స్ ఇవ్వలేదు, కూడుములు ఇవ్వలేదు. బిర్యానీ ఇచ్చాను. ఇప్పుడు వచ్చి కూడుములు ఇస్తారు. మన గ్రామానికి ఇటువంటి PPL సీజన్ జరుపుతున్నాము. ఈ ఫైనల్లో మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కృష్ణారావు మేషర్ని, రామాచార్య మేషర్ని సాధారణంగా అడగండి రే జై రెడ్ బాల్స్. అది ఫోటో తీరా ముద్దు పెట్టరా జాబిలి ముద్దు పెట్టమ్మా. జాబిలి ముద్దు పెట్టు కప్పుకి ముద్దు పెట్టు. అది బాబాయ్ కోరిక నెరవేరింది. జై రెడ్ బాల్స్.
అది అదని మా వాళ్ళ